హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే చిన్నగా వీడియో వరలక్ష్మి పూజ వీడియోస్ అండి. మీకు వెంటనే పోస్ట్ చేయడం అవ్వలేదు. సో అందుకే మళ్ళీ శుక్రవారం మీకు పోస్ట్ చేస్తున్నానండి. చిన్నగా అయితే కనుక వీడియో ఇలా పోస్ట్ చేస్తున్నాననమాట. కలశం పెట్టుకున్నాను. పైనైతే అమ్మవారిని కూర్చోబెట్టామండి. ఇలాగా చూసారా? అన్నీ కూడా అలంకరించి జడ, పువ్వులు, చేతులు, గాజులు అన్నీ కూడా ఫేసు ఎనకాలన్నీ లుక్ వైస్ అనేది ఇలా ఉందనమాట. సో, అమ్మవారినైతే ఇలాగ అలంకరించామండి మేమైతే కనుక. చూడండి ఎంత బావుందో! అమ్మవారు ఎంత బావున్నారో! సారీ కూడా బావుంది. అలంకరణ ఇంకా బావుందండి. అమ్మవారు వరాలిచ్చే అమ్మవారిలాగా మనకి ఎంత బావుందో చూసారు కదా! చాలా బావుందండి. యాక్చువల్లీ డబ్బులు కూడా అమ్మవారి చేతి నుంచి కిందకి పడేటట్టు పెట్టాలనుకున్నాం గానీ, అంత టైం లేక పెట్టలేదండి. నా వెండి సామానం కలెక్షన్ అయితే అదేనండి. వెండి సామానం ఎక్కువగా ఏమీ లేదు. తర్వాత తమలపాకులు, పసుపు, కుంకం, పసుపు కొమ్ములు, వస్త్రం, ఇంకా పచ్చార్త కర్పూరం, బెల్లం ఇంక అన్నీ కూడానండి అత్తర అమ్మవారికి ఇష్టమైనయి అన్నీ కూడా తోరణాలు గట్టా తీసి పెట్టుకున్నాము ఇంకా. దీపారాధనకైతే కుందుల్లో రెడీ పెట్టుకున్నామండి. అంతకుముందే తీసిన వీడియో. ఇది పూజ చేశాక కూడా కథ చేసేటప్పుడు వాయిస్ అయితే పెట్టలేదు గానీ, చూడండి మా కోడలు, మా హస్బెండు, మా కోడలు, కొడుకు, తమ్ముడు ఉన్నారు. నేను అప్పుడే వీడియో తీశానండి. ఎవరో ఒకళ్ళు వీడియో తీయాలి కాబట్టి నేనైతే వీడియో తీయడానికి వెళ్ళిపోయాను. ఇలాగా బ్లాక్ కలర్‌లో తీసా అంటే డార్క్ వచ్చిందండి. పూజ అయితే కనుక ఇలా ఉందన్నమాట. ఇలా చేసుకున్నాను. చాలా అయింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా మనకి బాగా అవుతూనే ఉందండి. ఇంకా బాగా అవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ పూజ అయితే చేస్తున్నాను. ఎప్పుడూ కూడా మనకింట్లో మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చేసుకుంటామండి వరలక్ష్మి పూజ అనేది. ప్రతి పూజ చాలా చేస్తాము. అమ్మవారి వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా చాలా చేసుకుంటామండి. చూడండి హారతయితే ఇచ్చేసారు కదా! పూజ మొత్తం తీయాలంటే గనక చాలా టైం కావాలండి. అంత టైం తీయాలంటే దేవుడి మీద భక్తి కన్నా వీడియో మీద ఫోకస్ ఎక్కువుంటదని జెప్పేసి వీడియో అనేది చాలా షార్ట్‌గా కొంచెమే తీశాననమాట. నేనే తీశానండి వీడియో. చాలా షార్ట్‌గా తీశాననమాట. ఇలాగైతే మేము చేసుకున్నాం పూజ. మీరెలా చేసుకున్నారో ఏంటో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. అలంకరణ అనేది ఇలా చేసుకున్నాము. ఇలాగా దీపం కుందులు పైన ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో 2 పెట్టేశాను. దానికి మించి కొంచెం చిన్నయి కింద పెట్టుకున్నాను. తర్వాత ఒక కామాక్షి దీపం పెట్టామండి. ఇలాగ నా దగ్గరైతే కామాక్షి దీపాలు 3, 4 ఉన్నాయండి. ఒకటి కాదు. నా దగ్గర ఆల్రెడీ 2 ఉండేయి. మళ్ళీ తర్వాత పెళ్ళికి కూడా మా అబ్బాయి పెళ్ళికి 3 వచ్చినియి. అలా చాలా అయిపోయినాయండి. కామాక్షి దీపాలనేది చాలా ఉంటాయన్నమాట. అయి ఎవరికీ ఇవ్వకూడదంటారు. మా మనవరాలైతే నిద్రపోతుందనమాట. అస్సలు లేవలేదండి. ఎందుకో తెలీదు. స్కూలుకి వెళ్ళొచ్చింది ముందు రోజు. మార్నింగ్ కూడా పూజలో ఎక్కువ లేదండి. పడుకుంది పాపం. తనకి టైర్డ్‌గా ఉందో ఏమో తెలీదండి. అస్సలు లేవలేదు. రొంపగా ఉందనమాట పాపకి. లేదంటే మీకు తెలుసు కదా! పూజ చేస్తానని, లేదంటే నేను ఇది చేస్తానని ఏదోటి చెప్తది. సో, వరలక్ష్మి పూజ అనేది ఇలాగైతే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని చేసుకోవాలండి. మీకు తెలిసిన విషయమే. ఏదో కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలనుకుని నేనెలా తీశానో తప్పితే అంత పర్ఫెక్ట్‌గా అనేది నేను మొత్తం వీడియో చేయలేకపోయాను. మొత్తం వీడియో చేయాలంటే 2 అవర్స్ పైనే ఉంటదండి పూజ. విఘ్నేశ్వరుడి పూజ ఉంటది. తర్వాత చాలా ఉంటాయన్నమాట. కలశం కూర్చోబెట్టేది, ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి చాలా ఉంటదన్నమాట. కథ చదువుకోవడం అన్నీ చాలా ఉంటాయి. సో, అవన్నీ కాకుండా నేను కొంచెం సింపుల్‌గానే అమ్మవారిని కూర్చోబెట్టి, తమ్ముడు చదువుతా ఉంటే పూజైతే మా అబ్బాయి, కొడుకు, కోడలు, మా హస్బెండ్ అందరూ ఉన్నారు. సో, నేనైతే ఇంకా ఈ విధంగా వీడియో తీసేసానండి. ప్రసాదం పెట్టేసి
పువ్వులు, పళ్ళు, గాజులు, మనం సాయంత్రం కట్టుకునే చీర కూడా అమ్మవారికి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలండి. మీ దగ్గర ముందు రోజో కొనుక్కున్నా లేదా ఆ రోజు కొనుక్కొచ్చుకున్నా కూడా గవ్వలు, శంకు చక్రాలు, కాయిన్స్ అవన్నీ కూడా తీసుకొని మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి ఎప్పుడు కూడాని. అవే మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవాలనమాట. ఆ విధంగా సెట్ జేసుకోవాలి ఎప్పుడు కూడా. చూసారా అమ్మవారికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పుడూ వేరే కలర్ ఏస్తూ ఉంటాను కదండీ! ఒక్కొక్కసారి ఒక్కొక్క కలరు. ఈసారైతే కనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమీ కాదండి. యాక్చువల్లీ బ్యాక్‌గ్రౌండ్ ఏమి కాదు. కర్టెన్ అయితే మెరూన్ కలరు కర్టెన్ ఉంటే అదే వేసేసాం. అమ్మవారికి వస్త్రం అన్నమాట. దూదితో చేసిన వస్త్రం మెయిన్ ఇంపార్టెంట్ అదే కదండీ! పత్తిది. సో, అదే వస్త్రమైతే మా అబ్బాయి ధరించేసాడనమాట. అమ్మవారికేసేసారు. అక్షింతలేసి దండం పెట్టుకొని కూర్చోండిపోయాడండి. పువ్వులైతే కనుక మూర రూ. 150 మల్లెపూలు అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. అయినా అమ్మవారికి వెయ్యాలి, మనము పెట్టుకోవాలని జెప్పేసి తెచ్చాను. నేనైతే పెట్టుకోలేదండి. మా కోడలికైతే మాత్రం పెట్టాననమాట. చూడండి పూజ అనేది ఇలాగా కలశానికనేది పూజ చేస్తున్నారనమాట. ఆరతిచ్చేసి అమ్మవారికి ఎనకాల మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో గోపురంలా కనిపిస్తుంది కదా! అది మా దేవుడి రూమ్ అండి. మీకు తెలుస్తది చూస్తే. టీవీ అయితే పగిలిపోయింది. మళ్ళీ కొత్త టీవీ కూడా తీసుకున్నాననమాట నేను. అన్బాక్సింగ్ చేద్దామనుకున్నాను చేయలేదు. అది దేవుడి రూమ్ అనమాట. ఎనకాల ప్లాస్టిక్‌వి కొంచెం అవి కూడా ఉన్నాయి. అవైతే డెకరేషన్ అనమాట. డెకరేషన్ చేశాడండి. డెకరేషన్ అనేది ఇలా చేశాను. ఇవన్నీ తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకునేటప్పటికి దేవుడు దిగొస్తాడండి. మనకి ఎంత చేస్తామో తీసి ఎక్కడ ఎక్కడ చదిరేటప్పటికి అమ్మవారే శక్తి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మా అబ్బాయే తీసేసాడండి పాపం. మేమేమి చేయలేదు. వాడే అమ్మవారి అలంకరణ అంతా తీసి దేనికి దానికి సెట్ చేసి అన్నీ చేశాడు పాపం. వాడే చేశాడు. సండే తీసాము మూడో రోజు మేము. మీకు వీడియో పోస్ట్ చేయాలనుకున్నా కూడా చేయలేదండి. ఎందుకంటే వాయిస్ వాయిస్ ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే పూజ చేసింది అక్కడక్కడ బిట్టి బిట్టిగా మాట్లాడేదంతా వచ్చేస్తుంది. సో, మీకు ఇలాగిద్దామని చెప్పేసి నేను షార్ట్ వీడియోలయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ షార్ట్ వీడియోలో మీకైతే అర్థమైపోతుందనమాట. హలో! చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కనుక అమ్మవారికి ఆరతి చేసేయాలి. అమ్మవారికి పైనిచ్చాక కిందనేది అమ్మవారికి కింద కూడా ఇవ్వాలండి. కూడా మనం ఎలా చేసామనేది కదండీ! భక్తి, శ్రద్ధతో చేయాలనేదే ఇంపార్టెంటు. ఏదో మేమెప్పుడు ఇలా చేస్తాం కాబట్టి చేసాం గానీ, వీలు లేనప్పుడు మనం మామూలుగా కూడా చేసుకోవచ్చండి. డెకరేషన్‌కి టైం లేదు అనేటప్పుడు మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. భక్తి ఇంపార్టెంట్ గానీ, మనం ఎలా డెకరేషన్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. చూడండి అమ్మవారి కింద అయితే కలశం పెట్టుకుని ఒకప్పుడు ఊర్లో అయితే కింద అమ్మవారికి కలశం ఎలా పెట్టామో అదే విధంగా అదే మనకి వరలక్ష్మి రూపేసేసి పూజ అనేది చేసుకునేవాళ్ళమనమాట. ఈ బెంగుళూరు ఎప్పుడైతే వచ్చామో ఇంక అప్పటినుంచి ఇలాగే చేస్తూ ఉంటామండి. చాలా వీడియోలున్నాయన్నమాట. మీకు అన్నీ కూడా నేను ఉన్నంత వరకు వే మీకు పెట్టి చూపిస్తానండి ఆల్‌మోస్ట్ నా దగ్గరుండాలి. మేము ఫస్ట్‌లో ఎలా చేసుకున్నాము, కొన్ని వీడియోస్ ఉండాలి. అప్పట్లో అంతగా మనకి అవగాహన అనేది చాలా తక్కువ. ఫోటోలు తీసుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి అనే ఆలోచనే లేదండి. యాక్చువల్లీ పోయిన సంవత్సరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది. మనకి యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు. సో, అందరికీ యూజ్ అవుతది. చూస్తారు. అమ్మవారిని దర్శించుకుంటారు. మనమే కాదండి మన సబ్‌స్క్రైబర్స్ కానీ, మన వీడియోస్ చూసేవాళ్ళు గానీ, అందరూ అమ్మవారిని దర్శించుకుంటారని ఆలోచించే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాననమాట.
మేమే కదండీ! మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని, మనకి లైక్ చేసి షేర్ చేయండి. అమ్మవారు మీకు ఎలా అనిపిచ్చారో కూడా చెప్పండి. అమ్మవారు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం. అమ్మవారు ఈ వీడియో చూసినోళ్ళు ఎవరైనా కూడా అమ్మవారి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వరలక్ష్మి పూజ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మానొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే కనుక. మా ఆయన కూడా ఆవేళ అయితే వేసేసారండి శుక్రవారం. శుక్రవారం రోజైతే పాపం ఆయన లీవేశారు. ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఎప్పుడు కూడా శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో ఉంటేనే చాలా మంచిది. కానీ ఇంట్లో ఉండి పడుకుంటే మాత్రం పూజా ఫలితం అనేది మనకుండదు. ఆల్మోస్ట్ నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నారండి. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలనుకుంటే పడుకోకుండా ఉండాలి తప్పితే, పడుకొని పూజ చేసుకోకూడదండి ఎవరైనా కూడాని. అమ్మవారికి వేడిగా తలగేస్తూ ఉంటుంది కదా! సో, మనం అలా ఇసరడం వల్ల కొంచెం అమ్మవారికి ప్రశాంతంగా ఉంటుందనమాట. ఈ సేవ అనేది అమ్మవారికి చేస్తున్నారు. చూడండి కథ అనేది చాలా ఉంటదనమాట. మొత్తం ఈ కథ వింటేనే కదా మన కథ చదువుకోకుండగా వరలక్ష్మి వ్రతం అనేది మనకెప్పుడూ పూర్తవ్వదండి. ప్రతి వీడియోలో ప్రతి సంవత్సరం కూడా కథ చదివి కథ ఇనాలి. మా అమ్మ అయితే ప్రతి పూజలో కూడా ప్రతిసారి కూడానండి మా అమ్మ ఎప్పుడు పిండి వంటలు గాని, దేవుడి కాడ ప్రసాదాలు గాని ఎప్పుడు మా అమ్మ మా ఇంటికొచ్చినా కూడా ఎప్పుడు కూర్చోదండి. పాపం ఎప్పుడు కష్టపడతది. ఏంటోగా తెలీదు గానీ పాపం మా అమ్మ అయితే చాలా కష్టపడతదనమాట. మా ఇంటికొచ్చినా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటది. మా అమ్మకి తాంబూలం ఇప్పిస్తున్నానండి నేనైతే. తల్లి వాయనం ఇప్పిస్తున్నాననమాట అమ్మకి నేను. తల్లి వాయనం ఇచ్చేసాక తర్వాత అమ్మవారికి సారీ పెట్టేసాక మనం తర్వాత తల్లి వాయనం ఇవ్వాలండి. తర్వాత అత్త ఉంటే గనక అత్త వాయనం కూడా ఇవ్వాలి. అత్త లేని పక్షంలో అత్త లేని పక్షంలో మనం తర్వాత వేరే వాళ్ళకి మనకి తాంబూలాలు ఇచ్చుకోవచ్చండి. మెయిన్ అయితే అమ్మకి తాంబూలం అనేది ఖచ్చితంగా ఇవ్వాలంట. నేనైతే అమ్మకి సంవత్సరం చీర అనేది కొన్నాను. ఎప్పుడు మధ్యలో కొనడమో లేదో అలా జరుగుతది. ఈసారి అయితే సారీ కొనుక్కొచ్చానండి. చూడండి. పూజ దగ్గరదైతే మా హస్బెండ్ నాకు చేతికి కట్టేస్తున్నారనమాట. పూజ చేసిన దగ్గర మనకి పూజ చేసుకున్న ఉంటాయి కదా! అవైతే కట్టించుకుంటున్నాను. చూడండి ఇలాగా కట్టుకొని తను కట్టేస్తున్నారనమాట పాపం. నాకు రెడీ అయ్యేంత టైము గట్టా లేదండి. అందుకోసమే ఇక్కడైతే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇదైతే సాయంకాలం బిట్టండి. మీకు నచ్చినట్లయితే మన వరలక్ష్మి పూజ వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.